ఆల్రెడీ కొంతమంది పరలోకానికి పోయి వచ్చేస్తారు. ఆల్రెడీ తూగుతున్నారు కొంతమంది అయితే. ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. వాక్యము అన్నగారు అంతా ప్రయాసపడి సిద్ధపడి మనకు అందిస్తూ ఉంటే కొంతమంది నిజంగా అంటే కొంతమంది నేను చూస్తున్నా అంటే చెప్పేటప్పుడు ఆ నిద్రపోయే వాళ్ళు చూస్తే ఇంకా చెప్పడం ఆగిపోతుందని చూడడం మానేస్తారు. దయచేసి మెలకుగా ఉండాలని కోరుతున్నా. కాబట్టి మీరు మెలకులో ఉండడానికి కొరకే కొన్ని ప్రశ్నలు ఇప్పుడు చెప్పిన మెసేజ్లో కొన్ని ప్రశ్నలు వేయాలని ఆశపడతాము. ఓకే, మొదటి ప్రశ్న ఏంటంటే పొలము ఏంటిది, విత్తనము ఏంటిది? వచ్చిన వాళ్ళు చేయగలరు. పొలం బాగా వినండి. పొలము ఏంటిది, విత్తనము ఏంటిది? సేవకులొద్దు, మీరంతా పరిచారకులు వాళ్ళు కాకుండా అంతే చేయొద్దండి. వాళ్ళు ఎవరు లేకపోతే మీకు అవకాశం ఇస్తాం. ఎవరు పరిచారకులకి వాళ్ళకి వాళ్ళు కాకుండా ఇక్కడ యవనస్తులు కొంత సేవలో లేని వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. వద్దు చెప్పండి కదా, వద్దులే. ఒక పెన్, సరే. ఇప్పుడు మన హృదయం అనే పొలంలో వాక్యం అనే విత్తనం విత్తబడినప్పుడు ఫలాలు ఫలిస్తున్నామా, లేకపోతే ముండ్ల పొదలు మొలుస్తున్నాయా అని చెబుతూ అన్న చెప్పాడు. కొన్ని ముళ్ళు మన జీవితంలో ఉన్నాయని చెప్పాడు. కొన్ని ముళ్ళు మన జీవితంలో ఉన్నాయని చెప్పాడు. దాంట్లో ఫస్ట్ 2 ముళ్ళు ఏంటివి చెప్తారా? రెఫరెన్స్లతో చెప్పాలి. ఫస్ట్ 2 అందరు నాకెళ్ళి చూస్తున్నారు, నేనే చెప్పాలి మళ్ళా. ఫస్ట్ 2 ముళ్ళు ఏంటివి? రెఫరెన్స్లతో చెప్పాలి. చేయొద్దండి, తెలిసిన వాళ్ళు చేయొద్దండి. తెలిసిన వాళ్ళు చేయొద్దండి. కనీసం రాసుకున్నారా? ఎంతమంది రాసుకున్నారు? చేయొద్దండి. రాసుకున్న వాళ్ళు చేయొద్దు. బాగా ఎత్తండి, బాగా ఎత్తండి, చేయొద్దండి. రాసుకున్న వాళ్ళు బాగా చేయొద్దండి. 1 2 3 4 5 6 7 8 అంతేనా? మిగతా వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎంతమందికి చదవచ్చు? చేయొద్దండి. చదవగలరు, రాయగలరు. చేయొద్దండి, బాగా ఎత్తండి. చదవగలరు, రాయగలరు. ఇంతమంది ఉంటే అసలు 8 మంది నా రాసుకునింది. సరే చెప్పండి, చూసేయండి, చెప్పండి. మొదటి 2 ముళ్ళు ఏంటివి? ఏ ముళ్ళు మన హృదయంలో మొలిచే అవకాశం ఉంది? అవి ఏవి? చేయొద్దండి. ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు చేయొద్దండి. సేవకురాలు వస్తుంది అక్కడ. మొదటి ప్రేమను విడిచడం. హెబ్రీ 6:7-8 వచనాలు.
రెఫరెన్స్ 6:7-8 వచ్చిన. ఎవ్రీ 6-7-8లో ముళ్ళ పొదలు మొలుస్తాయి అని ఉంది, కానీ మొదటి ముళ్ళు మొదటి ప్రేమ విడిచిపెట్టడం అది ఏ రెఫరెన్స్ చూడండి. ఎవరైనా హెబ్రీ 6-7-8 చదవండి. అక్కడ ముళ్ళ పొదలు మొలుస్తాయని ఉంది, కానీ అది ముళ్ళు కాదు కదా. సరే ఇంకోటి చెప్తామా, చెప్పు ఇంకోటి. రెండోది సరే రెఫరెన్స్ పోనీలే. ఇంకొక ముళ్ళు ఏంటి రెండోది? లోక స్నేహము దేవునికి వైరము. లోక స్నేహం కదా. ఇంకొక ముళ్ళు లోక స్నేహం. దాని రెఫరెన్స్ చెప్తారా? యాకోబు 4:4. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే మొదటి ముళ్ళు యొక్క రెఫరెన్స్ అదే ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టడం. దాని రెఫరెన్స్ ఎవరేం చెప్తారా? రైట్, చెప్తాను. వెరీ గుడ్, గుడ్. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇచ్చే. తర్వాత దాని తర్వాత మొదటి 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 ముళ్ళులు ఏంటివి అవి చెప్పండి. నెక్స్ట్ 2 మూడోది 4 చేయొద్దండి. వచ్చిన వాళ్ళు చేయొద్దండి, మనకు సమయం లేదు. వాక్యం మీద చేయొద్దండి. రెఫరెన్సులతో చెప్పగలిగితే మంచిది. రెఫరెన్సులతో ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి. సరే ఇప్పుడు సేవకులు కూడా పరిచయం చేసే వాళ్ళైనా పర్లేదు. వినపడు. ప్రకటన 3:15. నులివెచ్చని స్థితి ఉంది, అది ఒక ముళ్ళు. ఓకే. ప్రకటన 5:14 అక్కడ సెల్ఫ్ కంట్రోల్, జ్ఞానేంద్రియములను అదుపులో పెట్టుకోవడం, అదొక ముళ్ళు. ప్రకటన 5:14 కాదే, అది 5వది. అది కాకుండా 3వది ఒకటే చెప్పారు. ఇంకెవరైనా ఇదో ఇచ్చేయండి. మోజెస్ పెన్ చెప్పండి. సేవకులైనా పర్లేదు. అక్కడ చెప్పండి. బుద్ధిపూర్వకమైన పాపం. హెబ్రీ 10:26-27. హెబ్రీ 10:26-27 రెఫరెన్స్ కరెక్టే. ఏంటిది అది? బుద్ధిపూర్వకమైన పాపం. సత్యం పెరిగిన తర్వాత బుద్ధిపూర్వకమైన పాపం చేస్తే తీర్పుకు లోను. అంటే అర్థం ఏంటి? బుద్ధిపూర్వకమైన పాపం అనే ముళ్ళు. ఓకే, కరెక్టే. సరే, మంచిదే. దేవుడు తీర్పు తీరుస్తాడని, దేవుడి ముందు ఒక రోజు నిలబడతామని ఎరగకుండా ఇష్టానుసారంగా పాపం చేయడం, అకౌంటబిలిటీ లేకుండా ఉండడం, అది ఒక ముళ్ళు. రైట్. చివరిది 5వది ఎవరేం చెప్తారా? చివరిది 5వది ఎవరు చెప్తున్నారు? చేయెత్తి చెప్పండి. ఎవ్రీ 5:14 చెప్పండి. చెప్పమ్మా, ఏంటది? జ్ఞానేంద్రియములను సాధకం చేయడం, ప్రాక్టీస్లో పెట్టకపోవడం, ఆశా నిగ్రహము,
సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం అదొక ముళ్ళు. రైట్, గుడ్. ఈ 5 మెయిన్గా చెప్పాడు, కానీ ఇంకొన్ని ఒక 2 విషయాలు వీటిల్లో ఈ ఆశా నిగ్రహంలో అన్న ఒక 2-3 విషయాలు చెప్పాడు. ఈ జ్ఞానేంద్రియాల్లో 2-3 విషయాలు చెప్పాడు. అవి ఎవరేం చెప్పగలుగుతారా? జ్ఞానేంద్రియముల సబ్జెక్టులోనే ఈ 5వ ముళ్ళులో ఒక 3 విషయాలు సబ్గా, అంటే దాంట్లో ఆ టాపిక్లో చెప్పాడు. చేయొద్దు చెప్పు. కన్ను అనే జ్ఞానేంద్రియాన్ని అడుగు చేసుకోవాలి. అసూయ అనే ఉండకూడదు. కన్నులు పాపపు కన్నులు కదా, అదొక జ్ఞానేంద్రియంలో అదొక ముళ్ళు, పాపపు కన్నులు. ఇంకా ఇంకోటి ఆలోచనలు, అదే అసూయ ద్వేషం. రైట్. ఇంకొకటి ఇంపార్టెంట్, ఇంకోటి అసలైన మిస్ అయినా చెప్తారా? ఆయనకు ఒకటి ఇచ్చేయి. పాపపు కన్నులు, అసూయ, ద్వేషం, ఈ 2 చెప్పారు. ఇంకోటి నోటి మాటలు జాగ్రత్తగా ఉండగలరు. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, వాళ్ళిద్దరికి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మంచిగా విన్నారు, చాలా సంతోషం. కనీసం ఒక 50% అన్నా మెలకుగా ఉన్నారు. ఒక పల్లవి ఒక కోరస్ పాడుకుందాం. ఒక చరణం, ఒక పల్లవి, ఒక చరణము. ఇప్పుడు ఇచ్చిన పాటల ప్రతుల నుంచే రండి. ఏడవ పాట 2 చరణాలే ఉన్నాయి, అదే పాట పాడండి. పాట సంఖ్య 7. జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, పరలోక రాజ్యమర్మపు ప్రత్యక్షత సంఘము, పాపిని పరిశుద్ధుని చేసే ప్రభు యేసు కృపాలయం, పరలోక రాజ్యమర్మపు ప్రత్యక్షత సంఘము, పాపిని పరిశుద్ధుని చేసే ప్రభు యేసు కృపాలయం,
దేవునిది సంఘము, జీవము గల సంఘము, దేవునిది సంఘము. మనం ప్రార్థన చేసుకుందాం. Shall we close our eyes? మనందరం మన కళ్ళు మూసుకుందాం. If you are not able to kneel down, you can sit and pray, but if anyone can kneel down and pray. దయచేసి మీరు మోకాళ్ళు వేయగలిగితే దయచేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఒకవేళ అలా లేకపోతే అలా కూర్చొని ప్రార్థన చేద్దాం. Tell the Lord, Lord, to speak to me. ప్రభుతో చెప్పు, ప్రభా నాతో మాట్లాడు అని. Don't tell the Lord, Lord, I do not know why I came, but tell the Lord, Lord, I came here for a purpose. Reveal that purpose in my life today. ప్రభుతో ప్రభా నేను ఈ దినాన ఎందుకు వచ్చానో నాకు తెలియదు అని చెప్పొద్దు. ప్రభుతో చెప్పు, ఈ విధంగా చెప్పు, ప్రభా ఈరోజు నువ్వు నా కొరకే ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు. ఆ ఉద్దేశం ఏంటిదో నా జీవితంలో నువ్వు తెలియవచ్చు ప్రభా అని ప్రార్థించి. Tell the Lord, Lord, to speak to me. ప్రభా నాతో మాట్లాడిన ప్రభుతో వచ్చు. Lord, change my life. ప్రభా నా జీవితాన్ని మార్చు. Oh, make it beautiful. ప్రభా దాన్ని ఎంతో సుందరవంతంగా తయారు చేయి. I'm entering a new year. ప్రభా నేను నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాను. It is thy mercy and grace. ప్రభా నీ యొక్క కృప కనికరం నాకు అనుగ్రహించు. I'm going to take part in the Lord's table. దేవుని యొక్క నీ యొక్క బలలో నేను పాల్గొంటా ఉన్నాను. I want to come worthy. ప్రభా నేను యోగ్యమైన రీతిలో పాల్గొనడానికి సాయం దయచేయి. Father, thank you for thy grace this night. తండ్రి ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా.